సో, అసలు థైరాయిడ్ అంటే ఏంటి? థైరాయిడ్ అంటే మన మెడలో నుండే ఒక హార్మోన్ గ్లాండ్. ఓకే. సో, దీని నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ కంట్రోలే చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ మన బాడీలోనుంటాయి. అంటే మన గుండె కొట్టుకునే పద్ధతి, మన పేగుల కదలికలు, మన టెంపరేచర్ కంట్రోల్, మన వెయిట్ కంట్రోల్, మన నెలసరి కంట్రోల్, హెయిర్ అండ్ స్కిన్ కంట్రోల్, మన ఆలోచన విధానము, ఆల్మోస్ట్ ఎవ్రీ సెల్ మీద థైరాయిడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హార్మోన్ ఫర్ ఎవ్రీ డే ఫంక్షనింగ్ ఆఫ్ ద బాడీ. ఓకే. అంటే మరి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయి? థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడం అంటే థైరాయిడ్ హార్మోన్‌లో ప్రాబ్లమ్స్ రావడం. ఫస్ట్ థైరాయిడ్ హార్మోన్స్ అంటే T3, T4 ఇది మన థైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్. ఓకే. సెకండ్‌లీ TSH ఇది మన బ్రెయిన్‌లో నుండే పిట్యూటరీ నుంచి రిలీజ్ అయ్యే ఒక హార్మోన్. సో, దే బోత్ వర్క్ విత్ సమ్ సిగ్నలింగ్. T3, T4 లెవెల్స్ సిగ్నల్స్‌ని బట్టి TSH అనేది రిలీజ్ అవుతుంది. సో, మన ప్రాబ్లమ్స్ ఆఫ్ థైరాయిడ్ అంటే ఫస్ట్ కండిషన్ ఈస్ హైపోథైరాయిడిజం. అది ఎప్పుడు అంటామంటే T3, T4 లెవెల్స్ అంటే థైరాయిడ్ హార్మోన్స్ తగ్గిపోయి మనకి బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ అంటే TSH లెవెల్స్ పెరిగినప్పుడు హైపోథైరాయిడిజం అంటాం. అదే ఆపోజిట్‌గా T3, T4 లెవెల్స్ పెరిగి బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్ తగ్గడం అంటే TSH తగ్గడంని హైపర్ థైరాయిడిజం అంటాం. హైపర్ అంటారు.